అసలు జ్ఞానం అంటే ఏంటి? ముందు ఆ విషయం క్లారిటీ వస్తే మనం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. జ్ఞానం అనగానే జనాలలో వైరాగ్యానికి జ్ఞానానికి సంబంధం ఉంది కాబట్టి జ్ఞానం తెలిసిన వాళ్ళందరూ జ్ఞానులు, వైరాగ్యం వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు, హిమాలయాలకి సన్యాసుల టైప్లో ఉంటారు అనే అపోహ ఉందన్నమాట. అయితే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే రమణ మహర్షి జ్ఞాని, కానీ మనుషుల్లోనే ఉన్నాడు. జిడ్డు కృష్ణమూర్తి ఆయన మహాజ్ఞాని, ఆయన ప్రపంచం అంతా జనాలు తిరుగుతూనే ఉండి సొసైటీలో ఉండి ఇంకా ప్రూవ్ చేశాడు. ఇలా మనం వైరాగ్యం వచ్చి బయటికి వెళ్ళిపోకుండా జనాల్లో ఉండే ప్రూవ్ చేశాడు. అయితే జ్ఞానం అర్థం కాదు అనే అపోహ ఇంకోటి ఉంది. తొందరగా అర్థం కాదు, చాలా కష్టం, చాలా హై లెవెల్ బ్రెయిన్స్కి అర్థం అవుద్ది, సన్యాసులకు వీళ్ళకి మాత్రమే జ్ఞానం ఉంటుంది, మనకు తొందరగా అర్థం కాదు అనే విషయం ఉందన్నమాట. అయితే ఇది ఎందుకు అర్థం కాదనే దానికి మెయిన్ 2 కారణాలు. ఒకటేంటంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్. అంటే చిన్నప్పటి నుంచి మనం లాజికల్ బ్రెయిన్స్తో పెరిగి ఒక పని ఏదైనా జరిగిందంటే దాని ఆరిజిన్ ఎదుగుతాం అనమాట. అంటే ఇది ఎందుకు జరిగింది, దీనికి జరిగిన దానికి కారణం ఏంటి అని. అయితే మనం జ్ఞానంలో ట్రావెల్ చేసేటప్పుడు కొన్ని చోట్ల లాజిక్ పనికిరాదు. లాజిక్ పనికిరానప్పుడు మన బ్రెయిన్కి ఎక్కదు, మన బ్రెయిన్కి ఎక్కనప్పుడు మనకు అర్థం కాదు. అందుకే మీరేం చేయాలంటే నేను చెప్పే వీడియోస్లో లాజిక్ అనేది ఫస్ట్ పక్కన పెట్టేసి మీరు జాగ్రత్తగా నేను చెప్పేది పరిశీలించాలన్నమాట, అది కరెక్టా కాదా అని. నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటంటే, మన జ్ఞానం నేను నీకు థియరిటికల్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అది అర్థమైంది అనుకుంటే అర్థమైనట్టు కాదు. మనకి ఇప్పటిదాకా స్కూల్స్లో, కాలేజెస్లో కాన్సెప్చువల్గా అర్థమైతే మొత్తం అర్థమైపోయినట్టే. కానీ జ్ఞానంలో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఈజ్ నెవర్ అన్ అండర్స్టాండింగ్. అంటే కాన్సెప్ట్ మాత్రం అర్థమైతే నీకు సరిపోదు, అసలు ఏం అర్థం కానట్టే. అప్పుడు మీరేం చేయాలంటే మనం పెట్టే వీడియోస్లో ఫాలో అవుతున్నప్పుడు మీరు ఆ విషయాన్ని డైరెక్ట్గా వెళ్ళి చూడాలన్నమాట. కాన్సెప్ట్ తీసేసి మీరు ఆ కాన్సెప్ట్ లాగా వెళ్ళి డైరెక్ట్గా మీరు దాన్ని ఎదుర్కొని అది నిజమా కాదా అని ఇన్వెస్టిగేట్ చేస్తే మాత్రమే మీకు తెలుస్తుంది. ఈ 2 కారణాల వల్ల మన జనాలకు అలవాటు లేదు కాబట్టి జ్ఞానం తొందరగా అర్థం కాదనే అపోహ ఉంది. అది నిజం కాదు, అర్థం అవుద్ది. మనం పెట్టే కంటెంట్స్ మొత్తం జ్ఞానం చుట్టే ఉంటాయి. ఈ 2 విషయాలు మీరు ఫాలో అయితే చక్కగా మీకు జ్ఞానం అర్థం అవుద్ది.